ఒక అడవిలో ఎన్నో రకాల పక్షులుండేవి. ఆ పక్షులందరూ ఒక నాయకుడిని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఒక పెద్ద సభ పెట్టారు. ఆ సభకు అన్ని పక్షులు వచ్చాయి. అందులో అందరికన్నా వయసులో పెద్దదైన కాకి ఇలా అంది: మన అందరికి ఒక మంచి నాయకుడు కావాలి. ఆయన తెలివిగా మంచి మనసుతో ఉండాలి. అప్పుడు కొన్ని పక్షులు తమను తామే నాయకులుగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. నాకు బలముంది, నేను నాయకుడిని కావాలి. నాకు మంచి పాటలు పాడడం తెలుసు, అందుకే నేనే సరైన నాయకురాలు. నాకు మనుషుల మాటలు చెప్పడం తెలుసు, అందుకే నేనే కావాలి. అక్కడంతా గందరగోళంగా మారింది. అప్పుడే ఒక నారద పక్షి అక్కడికి వచ్చింది. నాయకుడు బలవంతుడైతే చాలదు, మంచి మనసున్నవాడైతే మంచిది. మనం ఒక పరీక్ష పెడదాం. ఎవరైతే ఇతరులకు సహాయం చేస్తారో వారు నాయకుడుగా ఉండాలి. అందరూ అంగీకరించారు. మరుసటి రోజు ప్రతి పక్షి తనకు తోచిన సహాయం చేసింది. హంస తన ఆహారాన్ని పావురాలతో పంచుకుంది. చిలుక చిన్న పక్షులకు ముందుగా తినిపించింది. కోకిల ఒక గాయపడిన కాకిని కాపాడింది. కానీ ఒక చిన్న పిట్ట అందరి మనసును గెలుచుకుంది. ఆ పిట్ట ప్రతిరోజు గింజలు తెచ్చి గాయపడిన పక్షులకు ఇస్తుంది, నీళ్లు తెస్తుంది, పాటలతో బాధలో ఉన్న వాళ్ళను ఆనందింపజేస్తుంది. ఆ విషయం తెలిసి కాకి ఇలా అన్నది: ఈ చిన్న పిట్టనే మన నాయకురాలిని చేయాలి. ఇది బలంగా లేకపోయినా దాని మనసు ఎంతో పెద్దది. నేను నాయకురాలు కాను, నేను మీ అందరికీ సేవ చేయాలనుకుంటున్నాను. మనమందరం కలిసి ప్రేమగా జీవించాలి. ఆ అడవి అప్పటి నుంచి ఆనందంగా కలిసిమెలిసి జీవించే పక్షులతో నిండిపోయింది. నీతి: నాయకుడు బలంతో కాకుండా మంచి మనసుతో గెలవాలి. చిన్నవాడైనా మంచి మనసుంటే గొప్పవాడవుతాడు.